మేషరాశి వారికి ఈ వారం ఎక్కువగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక ప్రణాళికలు వ్యూహాత్మకంగా రూపొందించుకోండి. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ వాళ్లకు సరైన అవకాశాలు కల్పించడానికి లేక వాళ్ళ ప్రతిభతో తెచ్చుకోవడానికి అవకాశాలు సద్వినియోగపరచుకోవడానికి మీరు శక్తిని మించి కష్టపడాల్సి వస్తుంది. సంతాన విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వ్యవసాయ సంబంధమైన జల సంబంధమైన వస్త్ర జ్యువెలరీ పూజా సామాగ్రి వ్యాపారస్తులకు ఈ వారం కలిసిచ్చే కాలమని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగ పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబంలో ఆరోగ్యకరమైన మంచి వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. అవసరమైన సమయంలో విదేశాల్లో ఉన్న మీ వారి ద్వారా సహాయ సహకారాలు అందుకుంటారు. శుభకార్యాలకు సంబంధించి శారీరకంగా మానసికంగా ఎక్కువగా కృషి చేస్తారు. వ్యవహారాలు ఎన్ని మలుపులు తిరిగినా చివరికి మీరు అనుకున్నదే అవుతుంది. కొన్ని శుభకార్యాలు పూర్తి చేస్తారు. ఎంత జాగ్రత్త వహించినా సహచర వర్గం అనుచర వర్గంతో కొన్ని ఇబ్బందులు చికాకులు ఏర్పడతాయి. ఒప్పంద పత్రాలు డాక్యుమెంట్స్ పరిశీలించకుండా సంతకాలు చేయకండి. ఏ రంగంలోనైనా చెడు జరిగితే మరో చోట అంతకు మించిన మంచి జరుగుతుంది. బలంగా దైవాన్ని నమ్ముకున్నందుకు మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. అయితే మీరు ఆశించిన స్థానం రావడానికి కొంత సమయం పడుతుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు కొంత ఆలస్యమైన మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశి వారు విష్ణు సహస్రనామం పఠించడం లేదా విష్ణు ఆలయ దర్శించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు మెరూన్. తదుపరి